దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ధైర్యము కలిగియుండుము, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. గమనించినట్టయితే గనక ఇశ్రాయేలు ప్రజలను శత్రువులు చుట్టుముట్టినప్పుడు యోవాబు తన సహోదరుడైనటువంటి అబీషైతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా మనం యుద్ధం చేద్దాము, దేవుడు తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయని అని చెప్పి ఆ యొక్క యోవాబు తన సహోదరునితో మాట్లాడుతూ వారిని ధైర్యపరుస్తూ యుద్ధానికి వెళ్తున్నారు. చివరికి చూసినట్లయితే గనక దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలు జనులకు శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహిస్తాడు. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ఒకవేళ నీకు వ్యతిరేకంగా, నీకు విరోధంగా అనేక మంది శత్రువులు లేచి ఉన్నారేమో, ఆ శత్రువులను వారి సమూహాన్ని చూచి నువ్వు ఒకవేళ భయపడుతున్నావేమో నీ విరోధులను బట్టి. అయితే లేఖనం ఏమి సెలవిస్తుందంటే ధైర్యము కలిగి ఉండమంటున్నాడు. నువ్వు నీకున్న శత్రువులను బట్టి, నీకు వ్యతిరేకంగా రూపొందిన ఆయుధాలను బట్టి, నీకు వ్యతిరేకంగా మాట్లాడుచున్న వారి మాటలను బట్టి నువ్వు ఎప్పటికీ కూడా అధైర్యపడకూడదు. మొట్టమొదటిగా నువ్వు ధైర్యం కలిగి ఉండు, దేవుడు అద్భుత రీతిగా నీకు విజయాన్ని అనుగ్రహిస్తాననేసి ప్రభువు సెలవిస్తున్నాడు. దేనిని గూర్చి చింతించక, దేనిని గూర్చి కూడా అధైర్యపడకన ఉండు. దేవుడు నీ జీవితంలో నిశ్చయముగా గొప్ప కార్యాలనైనా జరిగించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండు. శత్రువులు ఉన్నారు, నాకు విరోధులు ఉన్నారు, నాకు వ్యతిరేకంగా అనేకమైన కార్యాలు జనులు చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా అనేక రీతులుగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఎప్పటికీ కూడా అధైర్యపడద్దు. దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ధైర్యము కలిగి ఉండు. దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఈ మాటను బట్టి మీకు స్తోత్రంలో నాయన దీవించి ఆశీర్వదించండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.